డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం ప్రియా చౌదరి గారు. రిజెక్షన్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇవాళ సొసైటీలో మనల్ని కొంతమంది రిజెక్ట్ చేస్తారు. అది మానసికంగా కొంతవరకే నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు తెలియకుండానే ఫిజికల్ హర్టింగ్కి వెళ్ళిపోతాం మనం, మానసికంగా మనకు వచ్చేటువంటి పెయిన్ వల్ల. కానీ కొన్నిసార్లు ఇంట్లోనే మనకి రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది. నిజంగా తిరస్కారాన్ని తెలియకుండానే గురవుతూ ఉంటాము. అది ఎలా ప్రభావితం చేయగలుగుతుంది మనల్ని? అండ్ ఒకవేళ ఎదుటోడు మనల్ని రిజెక్ట్ చేశాడు అని అంటే దాన్ని ఎలా తీసుకోవాలని? అందరూ అన్ని రకాలుగా అన్ని వేళ తీసుకోలేరు. సమయం సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సిచ్యువేషన్ బట్టి ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అడుగుతున్నాను, బట్ రిజెక్షన్ని ఎలా తీసుకోగలగాలి? అది ఎలా ప్రభావితం చేస్తుంది అసలు? తిరస్కారం అనేది ఒక వరం అంటాను నాగరాజ్ గారు. ఇట్స్ ఎ బోన్ వరం. ఎందుకంటే మనకి జీవితంలో జీవితం ఒక మలుపు తిరగాలి అని అంటే ఒక ఎనర్జీ కావాలి. అర్థమైందా? ఆ ఎనర్జీని తిరస్కారం కరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేస్తే ఎలా అని మాట్లాడచ్చు. మీరు అన్నారు సమాజంలో కొంతమంది తిరస్కరిస్తారు. ఎవరు తిరస్కరిస్తారు మనల్ని సమాజంలో? ఏదైనా సమాజానికి అనుసంధానమైనటువంటి పనిలో మనం ఉంటే, నాయకత్వంలో మనం ఉంటే, లేకపోతే దానికి సంబంధించినటువంటి బాధ్యతని నెత్తినేసుకుంటే ఈ తిరస్కరణలు అనేది మనం తిరస్కరణకు గురవుతూ ఉంటాం. అవును. అయితే ఎదుటివాడు మాట్లాడేదాన్ని తిరస్కరణ అని మనం రిసీవ్ చేసుకునే ముందు ఒకటి ఆలోచించాలి. వాడు మన యొక్క లోపాలను ఎత్తి చూపిస్తున్నాడా, లేకపోతే వాడు వాంటెడ్లీ మనల్ని అవమానాలకు గురి చేస్తున్నాడా? ఇక్కడ రెండు ఉన్నాయి. తిరస్కరణ రెండు విధాలుగా వస్తుంది. ఒకటి మనం చేసిన పని నచ్చకపోవడం వల్ల, రెండోది ఏంటి అనంటే మనమంటే నచ్చకపోవడం వల్ల, మన సక్సెస్ నచ్చకపోవడం వల్ల కూడా ఎదుటివాడు మనల్ని తిరస్కరిస్తాడు 100%. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడాను గుర్తించండి. అది విమర్శ, తిరస్కరణ. అర్థమైందా? విమర్శ అనంటే ఇదిగో నువ్వు ఇది చేస్తున్నావు, నాకు నచ్చలేదు అనంటే ఒక్కసారి వాడు ఏమో మాట్లాడుతున్నాడో ఒక్కసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. నిజంగానే మీరు అలా హర్టింగ్గా ఉంటున్నారా, లేకపోతే నిజంగానే మీరు ఆ సబ్జెక్టుని డీల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే నిజంగానే మీ ప్రజెంటేషన్ అనేది వర్కౌట్ కాలేదా, మీరు చెప్పేది జనానికి అర్థం కాలేదా, లేదా మీరు చేసినటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో, మీరు పెట్టినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అది నిజంగానే ఎదుటివాడు రిసీవ్ చేసుకోలేకపోతున్నారా? ఇలాంటివన్నీ ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశ్లేషణ చేసుకున్న తర్వాత ఒక్కడే రిజెక్ట్ చేస్తున్నాడు. 10 మంది ఉన్నారు టీంలో, 10 మందిలో 4 రిజెక్ట్ చేస్తున్నారు, 6 యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రొసీడర్. 10 మందిలో 5 యాక్సెప్ట్ చేస్తున్నారు, 5 రిజెక్ట్ చేస్తున్నారు. విశ్లేషణలోకి వెళ్ళు. మిగిలిన 5లో 3 ఎలా తెచ్చుకోవాలి? ఎందుకంటే మిగిలిన 2 ఎప్పటికీ యాక్సెప్టెన్స్లో ఉండరు. 100% ఏ పని చేయాలని నువ్వు అనుకోకు. 60% రీచ్ అవ్వు, 80%కి ట్రై చేయి. అక్కడితో ఆపేయి. 100%కి నువ్వు ఎప్పుడైతే వెళ్ళాలని అనుకుంటావో, మీరు చెప్పారు చూసారా బాధ, అది అప్పుడు స్టార్ట్ అవుతుంది. బాధ కానీ, అవమానం కానీ, మానసికంగా కానివ్వండి, లేకపోతే మనం డిస్టర్బ్ అవటం కానివ్వండి. మనం మానసికంగా డిస్టర్బ్ అయ్యామనంటే మన శరీరము దాని యొక్క ప్రభావాన్ని ఫేస్ చేస్తుంది, మన ఇంట్లో మన సంసారము దాని యొక్క ప్రభావాన్ని ఫేస్ చేస్తుంది. మనం ఆనందంగా ఉండాలో మన చుట్టూ మన ఇంట్లో వాళ్ళని ఆనందంగా ఉంచలేము. ఆ డిప్రెషన్లోనన్నా ఉంటాం, ఆ చిరాకులోనన్నా ఉంటాం, ఆ దీంట్లోనైనా ఉంటాం. మీరు ఒక జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు, ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు, ఒక దీంట్లో ఉన్నప్పుడు 60% రీచ్ అవ్వండి, 80%కి ప్రయత్నించండి. 100% ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవ్వరు ఎవరిని మెచ్చరు నాగరాజు గారు. మెప్పించే ప్రయత్నంలో పడిపోయి మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. నెంబర్ 1. రెండోది, వ్యక్తిగతంగా మాట్లాడారు. ఇప్పుడు ఒక లవర్ ఉన్నాడు, వాడికి ఒక అమ్మాయి నచ్చింది, చదువుకునేటప్పుడు బాగుంది, ఆ అమ్మాయి నాదే అనుకున్నాడు, ఖర్చు వేసుకున్నాడు, అంతా అయిపోయింది. చదువు అంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఆ అబ్బాయి కంటే బెటర్ వన్ దొరికాడు అనుకుందాం. లేదు, అసలు ఈ అమ్మాయికి అతని మీద అసలు ఫీలింగే లేదనుకుందాం. అతను ఏమనుకున్నాడు, చదువు అయిపోయిన తర్వాత చెప్పి అప్పుడు ఎమ్మటే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. లేదా అప్పుడు ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ప్రేమ అనుకున్నాడు, ఎక్స్ప్రెస్ చేశాడు. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ అమ్మాయి సంస్కారవంతమైంది అనుకోండి, ఒక మాట చెప్తుంది ఏంటంటే ఐఎమ్ సారీ, నాకు ఆ ఫీలింగ్స్ లేవు అంటది. లేదు అనంటే, సో ఒకవేళ ప్రేమించారు అనుకుందాం, ప్రేమించాడు అనుకున్న తర్వాత ఆ అమ్మాయి ధైర్యవంతురాలైతే, లేకపోతే మనం ఒక టాపిక్లో మాట్లాడుకున్నట్టు ముక్కుసూటి మనస్తత్వం అయితే నువ్వు నాకు నచ్చలేదు పో అంటది. మీరు ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పారన్న, నాకు అది బాగా నచ్చింది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఫ్రెండ్గానే చూడటానికి బాగుంటుంది. కొంతమందికి నిజంగానే ఫీలింగ్స్
నాకు నీ మీద ఆ ఫీలింగ్స్ లేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఎదుటిన్నోడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఇప్పుడు మనం ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉన్నప్పుడు ఎంత బాండింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తామో, అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ఎంతో వరకే అని చెప్పినప్పుడు దాన్ని వీళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేయరు కొంతమంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ జెండర్ ఫీలింగ్ లో నుంచి బయటికి రావాలి, ఫ్రెండ్షిప్ ఫీలింగ్ లోకి వెళ్ళాలి. ఫ్రెండ్షిప్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు అని అంటే ఆ రిజెక్షన్ అనే అవమానం అనేది ఉండదు. ఇట్స్ ఓకే, నేను అలా అనుకున్నాను, ఐఎమ్ సో సారీ, మంచి ఫ్రెండ్స్ గా ఉందాము, లేదు ఫ్రెండ్షిప్ అవసరం లేదు, ఐఎమ్ సారీ అని పక్కకి వెళ్ళిపో. అమ్మాయి మళ్ళీ నీతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తుంది, ఎందుకంటే నీ నుంచి ప్రమాదం రాలేదు. లేదు అమ్మాయి ముడుచుకుపోయే మనస్తత్వం ఉంది అని అనుకుందాము, సరే అసలు జీవితాంతం నీ వైపుకు చూడదు. ఒక అమ్మాయి లేకపోవడం వల్ల నీ జీవితం ఏం పోలేదుగా. అలాగే అబ్బాయిల విషయంలో కూడా ఇదే నేను అడుగుతున్నాను. అమ్మాయిలు కూడా ఆ రిజెక్ట్ చేశారనో సూసైడ్లు చేసుకోవడము, లేకపోతే ఇంకొకటి చేసుకోవడము, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇంకేవేవో చేయటము, అంటే అమ్మాయిలు తొందరగా బయటకు వచ్చేస్తారు లేబ్బా, అబ్బాయిలే దాంట్లో కురికిపోతారు. అదేందో నాకు అర్థం కాదు. అంటే అమ్మాయిలు ఎంత మెచ్యూర్డ్గా ఉంటారు చూడండి, ప్రాక్టికల్ థింకింగ్ అది. అమ్మాయిలని ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తా. అంటే మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళని నేనేం చేయలేను అబ్బాయి, నాకు సంబంధం లేదు. కానీ అమ్మాయిలు కనుక రిజెక్షన్కి గురైతే చాలా తొందరగా బయటకు వస్తారు వాళ్ళు. అవును, మీరు ఇందాక అన్నారు కదా ప్రాక్టికల్ థింకింగ్ ఉంటారండి వాళ్ళు. ఎందుకనంటే అరే మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలి, నేను ఇక్కడే ఉన్నానంటే సమాజం మొత్తం నన్ను దుమ్మెత్తిపోస్తుంది, మా అమ్మ నాన్న దుమ్మెత్తిపోస్తుంది, పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా సంసారం చేసుకుందాం, అయిపోయింది. లేదు ఇంకెక్కడన్నా వచ్చింది అని అనుకున్నాం, సరే ఓకే వాడు నన్ను మోసం చేశాడు అని అనుకున్న దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్టెన్స్, మనం ఫస్ట్ యాక్సెప్టెన్స్లోకి రావాలి నాగరాజు గారు. ఎదుటివాడు విమర్శించింది మన పనిని విమర్శించాడా, రైట్ చక్కదిద్దుకుందామా, నిజంగానే లోపాలు ఉన్నాయా, ఎందుకంటే 6 ఓటేశారు 4 ఓటేయలేదు అనుకుంటే 6లో పాజిటివ్ ఉంది, మన పనిలో 60% ఉన్నాం, 80%కి ఎలా వెళ్ళాలి. అదే 50-50 ఉన్నారనుకుందాం, 50-50 ఉన్నారంటే ఇంకా 30% మనం ట్రై చేయాల్సిన అవసరం, ఇంకా 30%లోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి, దాన్ని ఎనలైజ్ చేయండి. అంతేగాని ఎదుటివాడు నన్నే అన్నాడు నేను అన్నారు నా అనేది ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నీ కెరీర్ లాస్ట్ అండి. దాంతోపాటు అలాగే వ్యక్తిగత జీవితంలో ప్రేమ అన్నాం, బాగుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా జరుగుతుంది, మీకు ఆ సంగతి తెలుసా? రిజెక్షన్ అనేది. రిజెక్షన్ జరుగుతుంది. హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, ఈగో విపరీతంగా ఉందనుకోండి, భార్యని ప్రతిసారి ప్రతి విషయంలో రిజెక్ట్ చేస్తాడు. నో ఏం చేస్తున్నావని, నీకు ఏముందని, ఏమండి ఆ చీర బాగుంది కొనుక్కోవచ్చా, ఇంత తగలేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ మీద అంత ఖర్చు పెట్టాలి, అయిపోయింది. లేదు ఏదన్నా రిజెక్షన్ అయినా నాగరాజు గారు, ఆవిడ ఉండాలా బయటికి రావాలా, తీసుకోవాలి అని ఇప్పుడు దాకా మనం చెప్పాం. ఆవిడ ఏం ఎనాలిసిస్ చేసుకుంటుంది, అరే అప్పుడు ఆమె ఏ స్థితికి వస్తుంది చెప్పమంటారా? నా భర్త నాకంటే చదువుకున్నాడు, నాకంటే తెలివిగలవాడు, నేనే ఎదవలేమో అలాంటి భార్యలు చాలామంది ఉన్నారు అనేసి ఆ ఎదవతనంలోకి వెళ్ళిపోయి అవతల వాడు ఏం చేస్తున్నా కూడా అడ్డు చెప్పలేక యాక్సెప్ట్ చేయలేక ఈ రెండిటి మధ్య సంఘర్షణలలో పడిపోయి జీవితాంతం నేను బ్రతికే ఉన్నానా అని ప్రతిక్షణం ఎందుకు బ్రతికున్నాను, ఇంకా ఎందుకు బ్రతికున్నాను, ఇలాంటి ప్రశ్నలతో గడిపేస్తుంది. అదే భర్త విషయానికి వద్దాం. చెప్పండి, భార్య ఏ టైంలో రిజెక్ట్ చేస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవడం. ఎగ్జాక్ట్లీ. అది మినిమం కూడా మీట్ అవ్వకపోతే అప్పుడు రిజెక్ట్ లోకి వెళ్తుంది. ఆ లైన్ అంటే ఆ లైన్ క్రాస్ అయ్యి వచ్చేస్తారు. ఎస్, కొంతమంది అనొచ్చు ఏమి ఇచ్చినా మా ఆవిడ రిజెక్ట్ చేస్తుందండి అని అంటే వాళ్ళని మనుషులు అనరు, వాటికి అవధులు ఉండవన్నమాట. అత్యాశ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళల్లో. వాళ్ళ జీవితంలో నువ్వు మొత్తం ప్రపంచం మొత్తం తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టిన ప్రపంచం ఇంతేనా అంటారు తప్ప ప్రపంచం మొత్తం నా చేతిలో ఉందని. సో ఇలాంటి నిరాశావాదులు వాళ్ళ జీవితంలో ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అది తీసి పక్కన పెట్టండి. కానీ లైఫ్లో కొన్ని చోట్ల కొన్ని మైలురాళ్ళు ఉంటాయి మన జీవితంలో. ఆ మైలురాళ్ళని దాటే ప్రతిసారి మనం రిజెక్షన్ని ఎదుర్కొంటాం. అది ఫ్యామిలీలో తీసుకోండి, సమాజంలో తీసుకోనివ్వండి, ఫ్రెండ్స్ మధ్య తీసుకోనివ్వండి. కారణం ఏంటి అని అంటే, 1 మన సామర్థ్యంలో లోపం ఉండొచ్చు, 2 అవతలి వాళ్ళకి మనల్ని రిసీవ్ చేసుకోవడంలో ఆ యొక్క గొప్ప మనసు ఉండకపోవచ్చు. ఈ 2 విషయాల్లోనే రిజెక్షన్ అనేది వస్తుంది. నాకు తెలిసి ఒకళ్ళ గురించి చెప్తాను నాగరాజు గారు. వైఫ్ ఎడ్యుకేటెడ్, ఒక ప్రొఫెషన్లో ఉండి వచ్చింది. హస్బెండ్ ఒక బిజినెస్ పర్సన్. అతనికి విపరీతమైనటువంటి సుపీరియారిటీ ఎక్కువ.
ఈ వైఫ్ కొన్ని పరిస్థితులు, కొన్ని ఇష్యూస్, తన ఫ్యామిలీ, తన పుట్టింటి వాళ్ళు సహకరించకపోవటమో, లేకపోతే దునియాలో తన అంతవరకు చూసొచ్చిన జీవితమో, ఇదంతా చూసి ఎందుకు లేబ్బా ఒక మ్యారేజ్ అన్న తర్వాత అడ్జస్ట్ అయిపోయి ఉంటే హ్యాపీగా ఉందాము, ఇప్పటివరకు కష్టాలు పడ్డాం కదా, యాక్సెప్ట్ చేద్దాము అనే జోన్లోకి అడుగుపెట్టిందండి. అడుగుపెట్టిన తర్వాత రాను తను స్టార్ట్ అయిన వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి తనకి రిజెక్షన్ వస్తూ ఉందన్నమాట. నువ్వు వదనుకున్నాను, నువ్వు ఇంతేనా, నీకేం తెలీదు, నీకేం చేత కాదు అని అనడం మొదలు పెట్టేశాడు భర్త. మొదలు పెట్టేసరికి మొదట్లో బాగా ఆర్గ్యూ చేసింది. నాకెందుకు తెలీదు, నేను ప్రపంచాన్ని చూసొచ్చా, నేను నీకంటే ఇంత స్థాయిలో నేను ఉండొచ్చాను అనగానే అదిగో అదే నీ తలపొగరు, నేను జీవితంలో నిన్ను యాక్సెప్ట్ చేయను అని అనడం మొదలుపెట్టాడు. అట్లా ఒక 14 ఏళ్ళు భరించిందండి. 14 years అన్నిటిలో రిజెక్షనే. 10 మందిలోకి వెళ్తే అక్కడ ఏదో ఒక తన గురించి ఎక్కడా కూడా తన భర్త పాజిటివ్ చెప్పటం అనేది తను ఎప్పుడు రిసీవ్ చేసుకోలేదు. ఏది ఉన్నా కూడా అంతా తనకే తెలుసని చేస్తుందండి అని అనేవాడు. లేకపోతే నీకేం తెలుసు, నువ్వు నోరు మూసుకుని కూర్చో అనేవాడు. లేకపోతే తను ఏదన్నా చేసిన దాంట్లో లోపాలు వెతకటమే చేసేవాడు. ఆ తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇతనికి ఇన్ఫీరియారిటీ ఎక్కువ, నెంబర్ 1. రెండోది, ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు. అంతకు మించి ఏంటి అంటే హీ హ్యాడ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. సో తనలో ఉన్నటువంటి లోపాలని భార్య ప్రశ్నించకుండా, తనని చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి రానివ్వకుండా, డే 1 నుంచి అతను చాలా ప్లాన్ చేసుకుంటూ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. నాగరాజ్ గారు భరించింది. వన్ ఫైన్ డే తనలోకి తను ఒకసారి చూసుకుంది. తనేంటో అస్తిత్వం కోల్పోయిందండి. తన చివరికి ఎలా అయిపోయింది అనంటే, ఇంకా కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి ఉన్నట్టయితే ఒక పిచ్చిదానిలాగా ఆమెని క్రియేట్ చేసేసి అతను ఈజీగా వదిలించుకొని బయటికి వెళ్ళిపోయేవాడు. కానీ కరోనా చాలా పెద్ద ప్లస్ చేసింది వాళ్ళకి. ఆ టైంలో ఆమె తనని తాను రియలైజ్ చేసుకున్న తర్వాత తన శక్తి ఏంటి అనేది ఒకసారి తనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని బయటికి తీసిన తర్వాత కరోనా అందరి జీవితాలని అలకల్లోలం చేసేసింది. అవునండి. అప్పుడు ఇద్దరు కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. బయటికి అడుగు పెట్టడం ఎలా పెట్టింది సార్, ఇప్పటికీ అతను ఆమెను అందుకోలేనంత స్థాయికి ఎదిగింది. వెనక్కి తిరిగి చూడలా, సమాధానం చెప్పలా, అవకాశమే లేకుండా చేసింది. ఇప్పుడు అవతలి వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటి చెప్పండి? మా మాటే వినదు. మమ్మల్ని ఇప్పటికే యాక్సెప్ట్ చేయరు సార్, మాటే వినదు. అంత స్థాయికి వెళ్ళిందంటే ఎవరితో ద్వారా వెళ్ళిందో, ఎన్ని చేసి వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో అని కూర్చొని ఆ హస్బెండ్ స్టోరీలు చెప్తాడు అందరికీ. అయినా ఆ కథలు స్టోరీలు విననంత ఎత్తుకి ఆవిడ ఎదిగిందండి. గ్రేట్ కదన్నే కదా. రిజెక్షన్ని ఎలా తీసుకుంది? సబూన్ వరం. నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు, నువ్వు నన్ను పలచన చేసావు, కానీ నా శక్తిని తొక్కేసావు, నా శక్తి ఏంటో నాకు తెలుసు అనుకుంది. తన జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. ఈరోజు అతను వెనక్కి తిరిగి వచ్చినా, అందుకోవాలని చూసినా ఆవిడ కిందకి దిగలేదు, ఇతను పైకి వెళ్ళలేడు. ఆ స్థాయి ఒక సింహాసనం వేసుకొని తను అక్కడ కూర్చుంది. ఈరోజు తనకు ఒక లోకం ఉంది, ఒక ప్రపంచం ఉంది, ఒక స్థాయి ఉంది, ఒక స్థానం ఉంది ఈ సమాజంలో. మరి 14 సంవత్సరాల డిప్రెషన్ లేదా? 14 సంవత్సరాల అవమానం లేదా? 14 సంవత్సరాలు ఆవిడ పడినటువంటి క్షోభకి ఎవరైనా ఆమెకి సపోర్ట్ చేశారా? ఎవరికైనా వెళ్ళి ఇప్పుడు మగాడు ఏదన్నా అంటే ఆడదాన్ని పుట్టింట్లోకి వెళ్ళి చెప్పుకుంది అనుకోండి, ఏమంటారు? మగాడమ్మా పడాలి. స్నేహితురాలకు చెప్పుకుంది అనుకోండి, చల్లే ఊరుకోబ్బా, అంత అందంగా ఉండేటటువంటి అన్నయ్య గారు ఇలా మాట్లాడతారు, అదేందో అర్థం కాదు. ఆ అన్నయ్య అందంగా ఉంటే ఈవిడికి వచ్చిన బాధ ఏంటో అర్థం కాదు. ఆ అన్నయ్యలో ఉన్న గుణాలన్నీ ఈ చెల్లెమ్మకి మాత్రమే కనపడతాయి, ఇంకెవరికి అర్థం కాదు. అదే ఇంకో పెద్ద వయసు ఉన్న ఆవిడకి దగ్గరికి వెళ్ళి చూసాం అనుకో, చాలే ఊరుకోమ్మా, ఏం చేస్తాం, ఇదంతా ఇంతే, ఇట్లనే ఉంటారు. సరే వేరే ఫ్రెండ్కి వెళ్ళి చెప్పుకుందాం ఫ్రెండ్కి చెప్పినామనుకో, వచ్చే బయటికి, నీకు అవసరమా, వచ్చే బయటికి. అరే వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎవరు చెప్పలేరు. అంటే మనకి మనమే
ఒక దారి ఏర్పాటు చేసుకోవాలి. మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి, మనల్ని మనమే నిర్మించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి. నాగరాజు గారు, ఆ పునర్నిర్మాణం ఎలా ఉండాలి అనంటే 100 క్రేన్లు పెట్టి ఢీ కొట్టినా కూడా పగలనంత పటిష్టమైనటువంటి ఆ ఫెన్సింగ్ని ఏర్పాటు చేసుకొని కూర్చోవాలి. రిజెక్షన్ ఎలా తీసుకోవాలి? వజ్ర కవచం. నీ ఎదుగుదలకి దాన్ని ఒక ఎనర్జీ కింద తీసుకోండి. అది ఎనర్జీ మీకు ఏ ఎనర్జీ? మీ ఎదుగుదలకి ఎనర్జీ కావాలి తప్ప మానసికంగా నాశనం అయిపోవడానికో, నలుగురితోటి ముచ్చట్లేసుకుని సింపతి తెచ్చుకోవడానికో ఒకరి రిజెక్షన్ మీకు పని చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ నాగరాజు గారు, ఈరోజు ఉన్నాం, నాగరాజు అక్కడ కూర్చున్నాడు, ప్రియా చౌదరి ఇక్కడ కూర్చుంది, మనం తిట్టేటోళ్ళు అంతమంది ఉన్నారు నాగరాజు గారు. అబ్బో చెప్పద్దబ్బా, మొదట్లో ఏడుపు వచ్చేది, దుఃఖం వచ్చేది, అన్నీ వచ్చేవి. తర్వాత అనిపించింది నేను పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నానబ్బా. కారణం నేను చెడ్డ వేలో వెళ్తే జనాలు నన్ను ఎదగనిచ్చేవాళ్ళు కాదు, సమాజం రిజెక్ట్ చేసేది. ఈరోజు ఎక్కడికన్నా నేను వెళ్తున్నానంటే ఒకళ్ళు నా ఎదురు వస్తున్నారు అని అంటే మీ వల్ల బ్రతికామని చెప్తున్నారు, మీ వల్ల మేము. నిజంగా నాగరాజు గారు ఒక్కొక్కరు ఫోన్ చేస్తూ చెప్తూ ఉంటారు, మీరు మీలాంటి వాళ్ళు మాలాంటి ఆశీర్వాదాలు తీసుకుని ఇంకా 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 ఎక్కువ ఆయుష్తోటి బ్రతకాలండి అని మాట్లాడతారు. మరి తిట్టే వాళ్ళని చూస్తే ఏమనుకోవాలి నాగరాజు గారు? నవ్వు వస్తుందా, జాలేస్తుందా? ఎందుకు తిడుతున్నారు అని అంటే వాళ్ళకి ఈ జీవితం లేదు, వాళ్ళకి ఈ జీవితం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్తున్నాను, మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. ఆ పర్ఫెక్ట్నెస్ నచ్చని వాడు మాత్రమే మనల్ని ఏలెత్తి చూపిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా వాళ్ళ స్కూల్స్, కాలేజెస్, గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ కొన్ని రోటరీ క్లబ్స్ లాంటివి ఉంటాయి. సో అటువంటి వాటిల్లో ప్రియా చౌదరి గారి సెషన్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. అండ్ దాంతోపాటు మెడిటేషన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, పర్సనల్ 1-on-1 సెషన్స్ ఉంటాయి. వాటికి కూడా మీరు ఖచ్చితంగా ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కలవట్లేదు అని అంటే కనెక్ట్ అవ్వండి వాళ్ళు. మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టి ఖచ్చితంగా ఫాలో అయ్యి దానికి ఒక మెసేజ్ పెడితే నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అది ప్రోగ్రామ్కి సంబంధించిందైనా మీ ప్రాబ్లమ్కి సంబంధించిందైనా సరే ప్రియా చౌదరి గారి దాకా తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ విధంగానే సరే అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.